హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సిద్ధు కేకేఆర్. నా లైఫ్లో చూడలేనటువంటి అద్భుతమైన ఇల్లులు, అద్భుతమైన పల్లెటూర్లు, అద్భుతమైన లొకేషన్లు నా లైఫ్లో ఫస్ట్ టైం చూశానండి. ఈ ఊరు మొత్తానికి మహా అయితే 10 ఇల్లులు ఉంటాయేమో, కానీ సూపర్ అంటే సూపర్ లొకేషన్. చుట్టూ కొండలు, మధ్యలో అక్కడక్కడ ఇల్లులు, అది కూడా పాత పురాతన పెంకుటి ఇల్లులు. సూపర్ అంటే సూపర్ అండి. వెళ్ళే దారి కూడా వాళ్ళ ఊరికి వెళ్ళాలంటే ఈ దారంతా, ఈ రోడ్ అంతా దాటుకొని వెళ్ళాలి. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అండి. నాకు తిరిగి మళ్ళీ వెనక్కి రావాలనిపించలేదు. వాళ్ళు ఎంత అదృష్టవంతులంటే, నాకు తెలిసి వాళ్ళు మళ్ళీ పుట్టినా ఇక్కడే పుట్టాలని కోరుకుంటారేమో. అంత అద్భుతంగా ఉంది చుట్టూ ప్రాంతాలు, ఆ లొకేషన్లు. కొత్త కొత్తగా రోడ్లు వేశారు వాళ్ళ ఊరికి. సూపర్ అంటే సూపర్ అసలు. ఒకసారి ఊరు మొత్తం చూసేయండి. లాస్ట్లో మీరే కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది ఈ ఊరు. ఈ ఊర్లో స్పెషల్ ఏంటంటే, ఎవరైనా ఇల్లు కట్టుకుంటే అందరూ కలిసి ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు. మళ్ళీ కూలీలు పెట్టి కాంట్రాక్ట్కి ఇచ్చి ఇల్లు కట్టుకోవడం ఉండదు. అందరూ కలిపి ఒకరొకరు హెల్ప్ చేసుకొని ఇల్లులు కట్టుకుంటారు. నెక్స్ట్ వ్యవసాయం పని కూడా సేమ్, వ్యవసాయం కూడా అంతే. ఒకరినొకరు హెల్ప్ చేసుకుంటారు తప్ప కూలీలు పెట్టుకోరు. ఫస్ట్ ఈ ఊరు మొత్తం మీరు ఒకసారి చూసేయండి. తర్వాత కొంచెం ముందుకెళ్తే అక్కడ అల్లం పంట వేశారనమాట. అల్లం ఎలా వస్తుందో ఒకసారి మొత్తం మీకు చూపిస్తాను. ఫస్ట్ అల్లం పంట చూపిస్తాను, తర్వాత అది అల్లం పంట ఎలా వేస్తారో కూడా మీకు చూపిస్తాను. పసుపే కదండి ఇది, మరి అల్లం. ఓకే, ఇదిగో రండి చూద్దాం. ఇదే అల్లం. కిందంతా అల్లం కొమ్ములు చాలా ఎక్కువ ఉన్నాయి, లోపలికి ఎక్కువ ఊరుతుందంట. పైనకి మాత్రం ఒక చిన్న మొక్క ఉందంతే. ఇంకా ఇది నెల 15 రోజులు పడుతుందంట. ఇంకా లోపలికి ఇంకా పెద్ద దుంపలు ఊరి ముదరాలంట, అప్పుడు తీస్తారంట. ఇది వేసేటప్పుడు కూడా ఎలా వేస్తారో కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ ఒకసారి ఇదంతా ఎలా ఉందో, ఎలా నాటిందో ఒకసారి చూడండి. నేను కూడా ఇదే ఫస్ట్ టైం అల్లం పంట చూడడం. అల్లం పంటకి ప్లస్ పాయింట్ ఏంటంటే, ఎరువులు ఎక్కువ వాడవలసిన లేదు. అదే మందులు ఎక్కువ వాడాల్సిన పని లేదన్నమాట వీటికి. ఎందుకంటే ముందే యాంటీబయాటిక్ అది ఇది. సో అందువల్ల అటువంటి ప్రాబ్లం అయితే ఏమి ఉండదు దీనికి.
వీళ్ళు గడ్డి వాములు మాత్రం భలే పెడతారండి. కింద పందిరేసి పందిరి మీద గడ్డి వాము పెడతారు. మనం అయితే డైరెక్ట్ కిందనే పెట్టేస్తాం ఏకంగా. వీళ్ళకి ఇంటి ఎదురుగా ఎంత పీస్ఫుల్గా ఉందో ఒకసారి చూడండి. అదే పంట కొంచెం పండితే ఇంకా నీట్గా పచ్చగా ఉంటుంది. మనకైతే ఆ చాయిస్ లేదు ఇక్కడ. ఇప్పుడు మన ఈ ఊరిని వదిలేసి వేరే ఊరికి వెళ్తున్నాను. అదే అల్లం పంట ఎలా వేస్తారో చూపిస్తాను కదా. ఆ పంట వేసే దగ్గర తీసుకెళ్తున్నాను. వెళ్ళే దారిలో ఒక వాగు దాటుకొని వచ్చాను. అదే చాపరాయి వాగు ఉంటుంది కదా, వాగు దాటుకొని వచ్చాను. ఆ వాగు దాటేటప్పుడు వీడియో తీయలేదు. ఇప్పుడు ఇటు నుంచి వెళ్ళేటప్పుడు వీడియో తీస్తాను, ఒకసారి చూడండి. మనకు రైట్ సైడ్లో కనిపించేదే చాపరాయి. చాపరాయి బ్యాక్ సైడ్లో మనం వెళ్తున్నాం. ఇది కనిపించేదంతా చాపరాయి. అటు నుంచి వస్తే టికెట్లు తీసుకొని రావాలి. సో మనం టికెట్ లేకుండా ఫ్రీగా వచ్చాము ఇటువైపు నుంచి. ఇదిగోండి, నేను వచ్చేటప్పుడు ఈ వాగు దాటుకొని వచ్చాను. అప్పుడు వీడియో తీయలేదు. ఒకసారి ఇటు నుంచి వెళ్ళేటప్పుడు వీడియో తీస్తున్నాను, ఒకసారి చూడండి. ఇదంతా డార్లింగ్ మూవీ షూటింగ్ స్పాట్. ఇది ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి. చాలా మంది ఫేవరెట్ మూవీ కూడా అది. వచ్చే రైల్వే గేటు, ఈ గేట్ దగ్గరే ప్రభాస్ కాజల్ ఒకరు చూసుకుంటారు. తొలిపరిచయం ఇక్కడే, సారీ తొలిపరిచయం కాదు, తొలి చూపులు ఇక్కడే. ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి ఈ గేట్ ఎంతమంది తెలుసో. చాలా మంది వచ్చి పాపం వెహికల్స్ బుక్ చేసుకుని వచ్చి అరకులో చాలా ప్లేసెస్ చూద్దాం అనుకుంటారు. కానీ రొటీన్గా ఎప్పుడు చూసి వెళ్ళిపోతుంటారు. అదే మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ఫాలో అయితే మీరు ఎప్పుడు చూడలేని లోతట్టు ప్రాంతాలకు వెళ్ళి, చాలా లోపల ప్రాంతాలకు వెళ్ళి వీడియోస్ తీసి పెడతాను. అండ్ మన క్యాంపింగ్ వీడియోస్ కూడా కంటిన్యూ చేస్తాను. ఇప్పటికే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్కి లైక్ చేయండి. చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు కొందరు, కానీ కామెంట్స్ మాత్రం పెట్టట్లేదు. అంటే మీకు వీడియోస్ నచ్చుతున్నాయా లేదా, మీకు ఎటువంటి వీడియోలు కావాలో కొంచెం నాకు తెలియజేస్తే నెక్స్ట్ పెట్టబోయే వీడియోలు కూడా మీకు నచ్చే విధంగా నేను చేస్తాను. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. దయచేసి అర్థం చేసుకుంటానని కోరుకుంటున్నాను. మన సిటీలో ఈ సీజన్లో నేరేడు పళ్ళు, జంబో నేరేడు పళ్ళు చాలా రేట్లు అమ్ముతున్నారు. కానీ ఈ ప్రాంతంలో మాత్రం ఎక్కడికక్కడ విచ్చలవిడిగా ఉన్నాయి. నచ్చినట్టు తీసుకున్నాం, తిన్నాం, నెక్స్ట్ కావాల్సిన ఇంటికి పట్టుకొచ్చాం. స్వీట్ అంటే మాత్రం సూపర్ అంటే సూపర్ ఉన్నాయి అసలు. అంటే నేరేడు పళ్ళు తింటే కొంచెం నోరంతా కసెక్కిపోతుంది కదా, అలాగేం లేదు, చాలా స్వీట్గా ఉన్నాయి. ఇక్కడ చూస్తుండగానే క్లైమేట్ మొత్తం ఒకసారిగా చేంజ్ అయిపోయింది. ఈ వీడియోస్ అయితే నేను చాలా ఎక్కువ తీసాను, మొత్తం అంతా ఒకేసారి నేను పెట్టలేను, కానీ పార్ట్ 2గా ఇంకో వీడియో పెడతాను. ఇక్కడ మీరు చూడొచ్చు అల్లం పంట ఎలాగేస్తున్నారు. ఇప్పుడు ఈ పట్టుకెళ్తున్నారు కదా అల్లం, ముందుగా నానబెట్టుకుని మొలకొచ్చినంత వరకు నానబెడతారంటే అల్లాన్ని. దాన్ని తీసి ఒక 2 రోజులు మళ్ళీ ఆరబెట్టి వీళ్ళు తీసుకున్న గొంతులో లైన్గా ఒకటి పెట్టుకుని వెళ్తున్నారు. ఆ వెనక రెండు తాత వాటిని కప్పేస్తున్నాడు. ఎటువంటి ఎరువులు కానీ ఎటువంటి మందులు కానీ వాడరు. ఎరువులు అంటే ఇక గత్త ఉంటుంది కదా, న్యాచురల్గా చేసే గత్తాన్ని, పశువుల ద్వారా వచ్చే గత్తాన్ని వాడుతున్నారు. సో ఇలాంటి పంటలు మనం అంత వాడినా సరే మనకి ఎటువంటి హెల్త్ డిసీజ్ రావు. వీళ్ళు పండించే ప్రతి పంట ఎటువంటి కెమికల్స్ కానీ మందులు కానీ ఎటువంటి వాడకుండా న్యాచురల్గా పండిస్తున్నారు. ఆవుల ద్వారా, గేదెల ద్వారా వచ్చే ఆ గత్తాన్ని వాడి వీళ్ళు పండిస్తున్నారు. వీళ్ళ దగ్గర ఎటువంటి కూరగాయలు తీసుకున్నా మనకి నిజంగా ఫుల్ హెల్తీ అండి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు.
ఈ ఇంట్లో ఒక్క మామ మాత్రం ఉంటుంది. ఆ మామకి తెలుగు రాదు. ఆ ఎవరో వాళ్ళ భాష ఉంటుంది కదా, ఆ ఒరియా భాష తప్ప తెలుగు ఒక్క ముక్క అర్థం అవుతుంది. హిందీ కొంచెం కొంచెం మాట్లాడుతుంది. ఆ హిందీ మనకు సరిగ్గా అర్థం కాలేదు. అంటే క్లారిటీ మాట్లాడితే అర్థం అవును, అసలు ఆ హిందీ కూడా కాదు, కొంచెం వెరైటీగా మాట్లాడుతుంది మా అమ్మ. ఒక్కరే ఉంటున్నారంట ఆవిడ, ఆ పక్కన ఉన్న వాళ్ళు చెప్పారు. వీడియో తీసుకొచ్చి ఏంటంటే ఏం చెప్పలేదు ముందు, ఆ సైకిల్ చేసి అడిగాను, ఓకే ఓకే నవ్వింది. సో వెళ్ళి లోపలికి వెళ్ళి వీడియో తీసుకున్నాను. ఈ వీడియో మీకు ఎంతవరకు నచ్చిందో నాకైతే తెలియదు, కానీ ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తానండి. అది మాత్రం సూపర్ అంటే సూపర్. మీకు నచ్చిన వారంటే ఎవరు ఉండదు నాకు తెలిసి, అది చాలా వైరల్ అవుతుంది వీడియో. అంత బాగా వచ్చింది వీడియో. వర్షంలో మంచి మంచి లొకేషన్లో తీస్తాను. చాలా పల్లెటూరులోకి వెళ్ళి పాత ట్రైబల్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎలా నివసించేవారు, వాళ్ళ ఇల్లు ఎలా ఉండేవి, వర్షం టైంలో తీస్తే చాలా బీభత్సంగా వచ్చిందండి ఆ వీడియో. సో ఈ వీడియోకి లైక్ చేస్తే ఖచ్చితంగా వీడియో అంటే మీకు వస్తుంది నేను అప్లోడ్ చేసిన వెంటనే. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్.